అనంతపురం జిల్లాలో 2025 డిఎస్సి అభ్యర్థులతో ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు సమావేశమయ్యారు. ఇక వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు చెలో కర్నూలు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 16,000 డిఎస్సి ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందని, అభ్యర్థుల కష్టానికి న్యాయం జరిగిందన్నారు. త్వరలో మరో డిఎస్సి ప్రకటిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఒంగోలు, కొండపై నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అనకాపల్లిలో 2 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. సుమారు 90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొనసాగనున్న ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఏపీలో 100% టెలికాం కనెక్టివిటీ లక్ష్యంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. టెలికాం టవర్ల ఏర్పాటుకు అద్దె లేకుండా ప్రభుత్వ భూమి కేటాయించడంతో పాటు రాయితీపై విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఆపరేటర్ల ప్రతిపాదనలు పరిశీలించి టవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించింది. భూమి కేటాయింపులో కలెక్టర్లు సహకరించాలని ఐటీ శాఖ కోరింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మిషన్ శక్తి శాట్కు ఎంపికైన ధవళేశ్వరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీకి ఇచ్చిన మాటను మంత్రి కందుల దుర్గేష్ నిలబెట్టుకున్నారు. రాజమహేంద్రవరంలోని క్యాంప్ కార్యాలయంలో జెస్సీ, ఆమె తల్లిదండ్రులు సత్కరించారు. శాటిలైట్ రూపకల్పన, డిజిటల్ లెర్నింగ్కు ఉపయోగపడే స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్తో పాటు ఢిల్లీ ప్రయాణానికి విమాన టికెట్లను అందించారు. మన్యం బంద్కు మిశ్రమ స్పందన కనిపించింది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపుతో గుబ్బ లక్ష్మీపురంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడగా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డిఎస్సి ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా వెల్లడించి ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. అల్లూరు జిల్లా అరకులోయలో గిరిజన సంఘాల పిలుపుతో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హైడ్రా పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బంద్ ప్రభావంతో హోటళ్లు, దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. ప్రకాశం జిల్లా రుద్రవరంలో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి దూరంగా సెల్ టవర్ నిర్మించాలని కోరుతూ కలెక్టర్ రాజాబాబును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఆనంద్ మాదిగా, ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడలో వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్డు దాడి ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బోండా ఉమా తీరుపై ఆరోపణ చేస్తూ టీడీపీ, పోలీసులపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై కూటమి నేతలు సమాధానం చెప్పాలని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గిరిజన సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. బుట్టాయిగూడలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి మద్దతు తెలిపారు. కడప జిల్లా పోరుమామేడులో ఆషాఢమాసం సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి దేవికి శాకాంబరి అలంకారం నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అలంకరించగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటరెడ్డిపల్లి వద్ద NH 565 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మంగాపురంలో వాచ్మెన్ ఆనందరావు దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్ఆర్ఐ పట్టాభి నాయుడు ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న ఆనందరావును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. నాటు బాంబు వేసి ఇంటి అద్దాలు పగలగొట్టి లోపల చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లోని శివకోడు హైవే జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 బైకులు బలంగా ఢీకొనడంతో ఓ యువకుడు, 2 మహిళలతో పాటు మరో బైకర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో త్రాగునీరు కలుషితమవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల డ్రైనేజీ పైప్లైన్ నుంచి నీరు లీక్ అయి త్రాగునీటి పైప్లైన్లో కలుస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీ విజ్ఞాన వేదిక, క్విట్ ఇండియా స్తూపం పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గౌరవంపేటలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 3 పశువులపై దాడి చేసి చంపిన పులి నిన్న కామవరం సమీపంలో మరో 2 పశువులను హతమార్చింది. ప్రస్తుతం కొండపై మకాం వేసి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులిని బంధించేందుకు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని రామకుప్పం మండలం వీర్నమల ఆరిమనాపెంట మార్గంలో రాత్రి ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తమిళనాడు వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపులో 6 పిల్ల ఏనుగులతో పాటు భారీ గజరాజు ఉంది. ఆ ఏనుగుల్ని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.